మెట్ న్యూస్ ఆసియా కప్ లో భారత్ పాక్ ఫైనల్ మ్యాచ్ కి ముందే పెద్ద మ్యాచ్ జరిగింది. పాక్ ఆటగాళ్లపై భారత్ ఫిర్యాదుతో ఐసీసీ చర్యలు తీసుకుంది. రవూఫ్ కు జరిమానా విధించగా ఫర్హాన్ ను ఐసీసీ హెచ్చరించింది. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో భారత్ పై రెచ్చగొట్టే హావభావాలు ప్రదర్శించిన పాక్ ఆటగాళ్లపై బీసీసీఐ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. విమానాలను కూల్చామంటూ రవూఫ్ మైదానంలో భారత అభిమానుల వైపు చూపిస్తూ 6-0 అంటూ సంకేతాలు ఇచ్చాడు. అలాగే ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ ఫైర్ చేస్తూ బ్యాటును చూపించాడు. 2 ఘటనలపై బీసీసీఐ ఐసీసీకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐసీసీ విచారణకు హారిస్ రవూఫ్, ఫర్హాన్ హాజరయ్యారు. తాను పటాన్ని పాకిస్తాన్లో ఇలాగే వేడుకలు చేసుకుంటామని ఫర్హాన్ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీ కూడా ఇదే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకుంటాడని అతడి పేరును ప్రస్తావించినట్లు సమాచారం. హారిస్ రవూఫ్ మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫర్హాన్ ప్రవర్తనపై ఐసీసీ హెచ్చరించి వదిలేసినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై ఐసీసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సూపర్ 4 మ్యాచ్ లో భారత విజయం తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ విజయాన్ని పహల్గాం బాధిత కుటుంబాలు సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ తో కలిసి సూర్యకుమార్ విచారణకు హాజరయ్యాడు. రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా సూర్యకు రెఫరీ సూచించినట్లు తెలిసింది. ఐసీసీ నియమావళి ప్రకారం మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించినట్లు సమాచారం. ఇక ఆసియా కప్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం ఫైనల్లో మరోసారి భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో ముచ్చటగా 3వసారి దాయాదిని ఓడించి టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.